హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఎంతో టేస్టీగా గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా మన గోంగూర చికెన్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని అందులో పసుపు, నిమ్మకాయ రసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న కట్ట గోంగూర వేసుకొని అది పూర్తిగా మెత్తగా ఉడికేలా కలుపుతూ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో 2 పావుల నూనె వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకొని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపుని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర ముద్దను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చికెన్లోని నీరంతా తగ్గిన తర్వాత 1 లేదా 2 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం బాగా చికెన్కు పట్టి ఉడికిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికించిన తర్వాత ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని చివరగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి బాగా కలుపుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే మన గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. ఈ గోంగూర చికెన్ పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ అయినా, రోటీ అయినా, అన్నమైనా దేంతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఇష్టపడేలా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ సలహాలు మాకు చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి.